బలమైన అనుమానం ఉందనే మాట చెప్పినాను నేను. ఇప్పుడు చెప్తాను. ఎందుకంటే మహారాష్ట్రలో దొంగ ఓట్లు జరిగినటువంటి సరళిని, ఆ ప్రక్రియని రుజువులతో సహా రాహుల్ గాంధీ బయటపెట్టినారు. డిజిటల్ రూపంలో ఓటు జరిగిన సరళి మొత్తం ఇవ్వమంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మహారాష్ట్రకు సంబంధించి ఓట్లు ఇవ్వలేదు. కారణం ఏంటంటే ఇదంతా కూడా బయటకు వస్తుందని. మాన్యువల్ రూపంలో ఒక నియోజకవర్గంలో పరిశీలిస్తే కొన్ని దినాలు పట్టింది. బట్ అక్కడ ప్రూవ్ అయింది ఇవన్నీ కూడా దొంగ ఓట్లు వేసుకున్నారనే ఒక అంశం ప్రూవ్ అయింది. అందుకే నేను అనుమానం వ్యక్తం చేస్తున్నా, మహారాష్ట్రలో బీజేపీ వారు ఈ తతంతం చేసిన వారు తెలంగాణలో ఎందుకు చేసి ఉండకపోవచ్చు? ఇక్కడ గెలిచిన 8 సీట్లలో అన్నీ చెప్పట్లేదు, కొన్ని సీట్లు ఆ రకమైన తతంగం జరిగి ఉండొచ్చు, దానివల్ల గెలిచిండొచ్చు. ఇప్పుడు మహారాష్ట్రకి సంబంధించిన చాలా పరిసర ప్రాంతాల గ్రామస్తులు మా నిజామాబాద్ పట్టణంలో ఓటర్ నామోదు చేసుకొని ఉన్నారు. రాహుల్ గాంధీ చెప్పిన అంశం ఏంటంటే ఒక పౌరుడికి ఈ దేశంలో ఒకే చోట ఓటు హక్కు ఉండాలి. ఇలా మహారాష్ట్రలో ఓటు హక్కు ఉంది, కర్ణాటకలో ఉంది, గుజరాత్లో ఉంది. ఇది ప్రూఫ్తో సహా బయటపెట్టారు రాహుల్ గాంధీ గారు. మా నిజామాబాద్ పట్టణంలో కూడా చాలామంది మహారాష్ట్రకు చెందినటువంటి గ్రామాల వారు ఓటు నామోదు చేసుకుని ఉన్నారు. దాంట్లో బీజేపీ ప్రమేయం ఉండొచ్చు కదా. ఆ రకంగా మాట్లాడినాను. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరికి వత్తాసు పలకకుండా నిష్పక్షపాతంగా నిజాయితీగా ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తే మా అనుమానాలు నివృత్తి అయ్యే అవకాశం ఉంది. అంటే మీకు ఈ తెలంగాణ లోపల అట్లా ఆ విధంగా రాహుల్ గాంధీ బయటపెట్టినటువంటి విధంగా తెలంగాణ లోపల ఏ జిల్లాలోన అట్లా మీకు మీ దృష్టికి వచ్చినట్టుగా అనుమానాలు స్ట్రాంగ్గా బలమైన అనుమానాలు ఉన్నాయి. మహారాష్ట్రలో చేసిన వారు ఇక్కడ కూడా చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు మహారాష్ట్రలో పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్స్ గెలిచిన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ వచ్చేసరికి ఎందుకు గెలవలేకపోయింది? చాలా తక్కువ వ్యవధిలో జరిగిన ఎన్నికలు. రాహుల్ గాంధీ గారు ప్రూఫ్ ఇచ్చిన దాంట్లో ఒక చిన్న ఇంట్లో ఎక్కువ ఓట్లు నమోదై ఉన్నాయి. ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లో 20 నుంచి 30 ఓట్లు నమోదై ఉన్నాయి. ఏ రకంగా సాధ్యమవుతుంది అది? మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక పౌరుడికి మహారాష్ట్రలో ఓటు హక్కు ఉంది, గుజరాత్లో ఉంది, కర్ణాటకలో ఉంది. దాని అర్థమైంది ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ పోయి ఆ ఓటు వినియోగించుకుంటా ఉన్నాడు. అది బీజేపీ సానుభూతి ఉండొచ్చు. దానివల్ల బీజేపీ లబ్ధం ఉంది కదా. యావత్ దేశంలో మూడోసారి మోడీ రావడానికి ఇవన్నీ కూడా దోహదపడి ఉండొచ్చు. అదే రకంగా తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో గెలిచిన 8 మందిలో ఇటువంటి ఓటు చోరీ జరిగి ఉండొచ్చు. అనుమానాలు బలంగా ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద నమ్మకం లేదు. తెలంగాణ లోపల అంటే మీతో సమానంగా 8 గెలిచారు. 8 అసలు గెలుస్తారని అనుకున్నారా? బీజేపీ 8 సీట్లు గెలుస్తారని మేము కాదుగా, మామూలు ప్రజలు కూడా అనుకోలేదు. గెలిచారంటే అనుమానాలు ఉన్నాయి. ఇవి నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాది. దురదృష్టం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీ జేబు సంస్థగా మారిపోయింది. రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాల్లో రుజువులతో సహా బయటపడితే వివరణ ఇవ్వాల్సింది పోయి రాహుల్ గాంధీ మీదే అబండాలు వేశారు. దాని అర్థం ఏంటి? బీజేపీ కూడా డిమాండ్ చేస్తుంది కదా సార్, రాహుల్ గాంధీ దగ్గర ఏం ఆధారాలు ఉంటే మాకు ఇవ్వాలి. ఆధారాలతో బయటపెట్టాడు. ఇంతకన్నా ఎక్కువేం ఆధారం కావాలి? ఒక వ్యక్తికి, ఒక పౌరుడికి 3-4 రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉందంటే దాని అర్థం ఏంది? ఒకే ఇంట్లో 10ల సంఖ్యలో ఓట్లు నమోదయ్యాయంటే ఒక సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో దాని అర్థమైంది. మా నిజామాబాద్లో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేస్తే కొన్ని వేల దొంగ ఓట్లు వెళ్తాయి. వాళ్ళంతా కూడా మహారాష్ట్రలో ఉన్నటువంటి మా బోర్డర్లో ఉన్నటువంటి గ్రామాల్లో నివసించే ప్రజలు. వారికి నిజామాబాద్ పట్టణంలో ఓటు హక్కు నమోదు చేసుకునే అవకాశం ఇచ్చారు. ఈ తప్పిదం ఎవరిది? ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీని మీద సజావుగా వ్యవహరిస్తలేదు? ఎందుకు పక్షపాతంగా వ్యవహరిస్తూ ఉంది? రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాలకు ఎందుకు జవాబు ఇవ్వట్లేదు? బీజేపీ ఒక అఫీషియల్ స్పోక్స్మన్ మాట్లాడినట్టుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధికారులు ఎలా మాట్లాడుతూ ఉన్నారు? వీటన్నిటి కూడా స్ట్రాంగ్ బలమైన అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా సార్ ఒకటి బీసీ రిజర్వేషన్ల పైన పోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు మీరు బీసీ స్టాండ్ ఏదైతే తీసుకున్నారో అదే స్టాండ్ మీద పోతున్నారు. మా ఆలోచన పీసీసీ అధ్యక్షుడిగా ఇది పరిపూర్ణంగా పూర్తి చేసుకోవాలన్నదే మా ధ్యేయం. కొన్ని అడ్డంకులు ఉన్నాయి, న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నాయి. దానికోసమే కమిటీ చేశాము. మా బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, సీతక్కతో కూడిన కమిటీ చేశాము. వీళ్ళందరూ కూడా న్యాయ కోవిధులు సంప్రదించి ఇంకేమైనా అంశాలు పరిశీలించి అల్టిమేట్గా రేవంత్ రెడ్డి గారు కానీ మాకు కానీ 42% రిజర్వేషన్ అధికారికంగా చట్టబద్ధంగా ఇవ్వాలనేది మా కోరిక. ఆ దశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం.